ఒక చిన్న పల్లె, పచ్చని పొలాలు. కాని ఈ మధ్యకాలంలో అవి ఎండతో ఎర్రగా మారిపోయాయి. ఆ పల్లెలో ఒక రైతు లక్ష్మయ్య. అతని జీవితం మొత్తం ఒకటే పొలం. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచి తన పొలానికి వెళ్ళేవాడు. నేలని తాకుతూ ఒకే మాట అనేవాడు, ఈసారైనా పంట బాగా రావాలి. తన దగ్గర ఉన్న చివరి డబ్బుతో విత్తనాలు కొనుగోలు చేశాడు. భూమిని దున్ని ఆశతో విత్తనాలు వేశాడు. రోజూ నీళ్లు పోస్తూ చెమటతో నేలను తడిపేవాడు. కాని రోజులు గడిచినా ఒక్క మొక్క కూడా బయటికి రాలేదు. పల్లెవాళ్లు నవ్వుకున్నాడు. ఇంత ఎండలో పంట? వృధా కష్టం, వదిలే లక్ష్మయ్య. కాని లక్ష్మయ్య మాత్రం నవ్వుతూ అన్నాడు, పొలం వదిలేస్తే మనిషి ఎలా బ్రతుకుతాడు? రాత్రిళ్ళు కూడా అతను పొలం దగ్గరే కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. దేవుడా, ఒక్క చుక్క వాన పడితే సరిపోతుంది. అతని చేతులు పగిలిపోయాయి, కాళ్ళు బలహీనమయ్యాయి. కాని అతని ఆశ మాత్రం బలంగా ఉంది. వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. పొలం మాత్రం అలాగే ఖాళీగా ఉంది. ఒకరోజు లక్ష్మయ్య నేలమీద కూర్చుని మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్లలో నీళ్లు. ఇంత కష్టపడ్డా ఎందుకు దేవుడా? అప్పుడే ఒక చిన్న పిల్లాడు దగ్గరకు వచ్చి అడిగాడు, బాబాయ్, నువ్వు ఎందుకింకా పనిచేస్తున్నావు? లక్ష్మయ్య మెల్లగా నవ్వి అన్నాడు, ఒకరోజు పంట వస్తుంది అన్న నమ్మకముందిరా. ఆ రోజు గ్రామంలో అందరూ అతన్ని గమనించారు. ఎంత కష్టం వచ్చినా అతను వదిలిపెట్టలేదు. వాళ్ల మనసులో ఏదో మారింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మయ్య పొలానికి వచ్చాడు. అతను చూసి ఆశ్చర్యపోయాడు. పొలం మధ్యలో గ్రామస్తులంతా ఉన్నారు. ఎవరైనా నీళ్లు తీసుకొచ్చారు, ఎవరైనా విత్తనాలు, ఎవరైనా పనిముట్లు. ఒక వృద్ధుడు ముందుకు వచ్చి అన్నాడు, నీ కష్టం చూసి మేమంతా నేర్చుకున్నాం లక్ష్మయ్య. ఇది నీ పొలం కాదు, మన అందరి పొలం. లక్ష్మయ్య కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ రోజు అందరూ కలిసి పనిచేశారు. కొన్ని రోజుల్లో ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వానపడింది. మొదటి చినుకులు లక్ష్మయ్య చేతులపై పడ్డాయి. పొలం పచ్చగా మారింది. లక్ష్మయ్య నవ్వుతూ అన్నాడు, ఇది పంట కాదు, మనసుల పంట. మనిషి కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఎప్పుడో ఒకరోజు అది ఫలితాన్ని ఇస్తుంది.